అమరావతిలో యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలో మేటి యూనివర్సిటీలో ఒకటైన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలో ఎన్యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ లేదంటే శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అమరావతిలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలు మొదలు పెట్టాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్పనపై ఎన్యూఎస్ పాలసీ ఇన్స్టిట్యూట్ సహకారానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్లోని తమ నివాసంలో ఉన్న నిన్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఋత్వికులు వేద మంత్రోచ్చరణల నడుమ లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ కుంభకోణంలో 50 మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని తెలిపారు. జగన్ నేతృత్వంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు కూడా బయటకు వస్తాయని తెలిపారు. మద్యం అక్రమాలపై సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. eci.eci.government.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చని సూచించారు. సర్లో భాగంగా ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా ఈసీఐ నెట్ యాప్లో కాల్ యువర్ బిఎల్ఓ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునన్నారు. ప్రతి ఓటరుకు వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బిఎల్ఓలు అందిస్తున్నారని, ఓటర్లు వాటిని పరిశీలించి ఫోటో, సంతకం జత చేసి తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాలన్నారు. వీటిని డిజిటలైజ్ చేసి జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. జాబితాలో నుంచి అకారణంగా ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించబోమని వివేక్ యాదవ్ తెలిపారు. డూప్లికేట్ నమోదులపైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గొడ్డలిపాటి హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డిఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు కడుపు మంటగా ఉందన్నారు. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డిఎస్సీపై వైసీపీ అధినేత విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి బిఎల్ఓపై ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఓటరు జాబితాలో ఎటువంటి పొరపాట్లు, డూప్లికేట్ నమోదులు లేదా అనర్హుల పేర్లు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకారంతో ధృవీకరించి ఖచ్చితమైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజధాని అమరావతి అందరిదని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని 34,323 ఎకరాల్లో అన్ని కులాల వారి భూములు ఉన్నాయని ఆయన వివరించారు. వివేక హత్య కేసులో ఎన్ని మాటలు మార్చారో డిఎస్సీలోనూ అదే అబద్దాలంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదనే దుర్బుద్ధితో కోర్టుల్లో ఏకంగా 240 కేసులు వేశారని వివరించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆదివారం గంజాయి బ్యాచ్ తో ఫేక్ ధర్నాలు చేశారని విమర్శించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా
ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల్లో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యంగా చేసుకుని సురక్ష కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. నగరంలో సుమారు 13,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఈ సురక్ష కమిటీలు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, పోలీస్ వారి పాత్రను ప్రతిబింబించే విధంగా ఈ అవగాహన పాటను రూపొందించడం అభినందనీయమని తెలిపారు. కొంతకాలంగా బీజేపీపై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ మాటలను ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తూ అబద్ధపు ప్రచారాలు చూస్తోందని విమర్శించారు. గతంలో తిరుపతిలో బస్సులో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో బీజేపీ నాయకులు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వైసీపీకి సహకరించిన కలెక్టర్ సహా పలువురు అధికారులను విధుల నుంచి తొలగించారని గుర్తు చేశారు. విజయవాడ విమానాశ్రయం గత 12 ఏళ్లలో సాధించిన ప్రగతి ప్రస్థానానికి గుర్తుగా యాత్రి సువిధా దివస్ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు సాంప్రదాయ తిలకం దిద్ది సిబ్బంది స్వాగతం పలికారు. పాఠశాలల విద్యార్థులకు విమానాశ్రయాన్ని పరిచయం చేసే పర్యటనను నిర్వహించారు. పుష్కర కాలంలో ఏకంగా 504% పైగా ప్రయాణికుల వృద్ధి, 70% పైగా ఆదాయం పెరుగుదలతో పాటు విమానాశ్రయం రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. దేశంలోనే మరే విమానాశ్రయానికి సాధ్యం కాని ప్రగతి సాధించిందన్నారు. దీనికి గుర్తుగానే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. షిరిడి సాయిబాబా పట్ల అపార భక్తి విశ్వాసంతో మస్కట్లో నివసిస్తున్న అరవింద్ కుటుంబ సభ్యులు సుమారు 2.40 లక్షలకు పైగా విలువ చేసే వెండి ఆభరణాన్ని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరానికి సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబావారికి కానుక సమర్పించడం ఆనందంగా ఉందని మందిర గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. అరవింద్ కుటుంబ సభ్యులపై సాయిబాబా వారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మాదిగ దండోరా ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలంరాజు వెల్లడించారు. గత 31 ఏళ్లుగా కేవలం వర్గీకరణే ధ్యేయంగా పోరాడటం వల్ల మాదిగలు రాజకీయంగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సిఐటియు నగర మాజీ అధ్యక్షులు, సిపిఎం మాజీ కార్పొరేటర్, ముఠా వర్కర్, సీనియర్ నగర మాజీ ప్రధాన కార్యదర్శి టి సుబ్బారెడ్డి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు పశ్చిమ నగర్ ముఠా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ సెంటర్లో నిర్వహించారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు, సీనియర్ నాయకులు రామారావు, సిఐటియు నగర అధ్యక్షులు తదితరులు సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. కార్మిక హక్కుల రక్షణకై కామ్రేడ్ టి సుబ్బారెడ్డి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల కష్టాన్ని ప్రతి కుటుంబం నుండి 3,000 నుండి 10,000 వరకు ప్రతి నెల దోచుకుంటున్నారన్నారు. కార్మికుల వేతనాలు, కూలీలు పెరగటం లేదని, కార్మికులకు సొంతిల్లు ఇవ్వకుండా మోసగిస్తున్నారని చెప్పారు. ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కార్మికుల హక్కులను దోచిపెడుతున్నారని విమర్శించారు. వడ్డీ నవీన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డీ నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డీ నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.